కిరణ్ గారు హాయ్ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్. అంటే లైక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక వైబ్ ఉంటుంది సినిమాలో. అది మంచి ఎనర్జెటిక్‌గా చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలు, చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇది ఆ వైబ్ కనిపిస్తుంది. సో, మీరు చెప్పినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యారు నాని మీకు చెప్పినప్పుడు. లైక్ మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తను ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని. సో, ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం వైబ్ తీసుకొచ్చాడా అప్పుడు స్క్రిప్ట్ నరేషన్? ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే కే ర్యాంప్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఐఎమ్ డ్యామ్ షూర్ బ్రో. చెప్తున్నాను కదా, మీరు కే ర్యాంప్ ఈజ్ అ వైబింగ్ ఫిలిం. థియేటర్లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాంరా అన్నంత ఫీలింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఇప్పుడే టీజర్లో గ్లిమ్స్లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటుంది కదా, త్రూ అవుట్ 2 hours 10 minutes అదే ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. నరేష్ గారు, నరేష్ గారు, ఈ సినిమా గురించి మీ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఓపెనింగ్‌లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని. సో, ఇప్పుడు ఏదో హింట్ కూడా ఇచ్చాడు నాని. సో, మీ రియల్ లైఫ్‌కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని. అండ్ లైక్ లైక్ మీ మీ మీకు ఒక మీకు పెయిర్ ఉంది. సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది. ఒక ట్రాక్ ఉంది అని సో, ఎలా ఉండబోతుంది? చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి. దాచారు కాబట్టి ఈళ్ళు. ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు. అంటే బేసిక్గా ఏంటంటే, అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు. నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను. బబ్లీగా ఉంటా బాగా. ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్, ఐ ఎంటర్టైన్ వెల్. ఇంకా అంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు. రొమాన్స్ అనేది మన ఉంటుంది. అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది నాని గారు, సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్. అంటే సార్ది చెప్పిన దాన్ని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుండ్రు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్. అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాని గారు, ఇది ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు ఈ సినిమాని. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది ఒక వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు కలిసి బందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాలు. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. నరేష్ గారు, ఇక్కడ మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది. అందుకని అదేనా అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమో. అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఉంది. ఓకే. కిరణ్ గారు సార్. యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లో చెప్పేశారు ఆల్రెడీ, సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ అవి కదా, మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్? మరి ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజు, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి. అసలు సినిమాలు ఉండవు సార్. సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి
ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఓపెనింగ్ పనికొస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడిని కాదు. ఉండొచ్చు కదా, మళ్ళీ పవిత్రం అంటారు కదా. అదే కదా, అంటే రాజావారి రాణి గారు ఇస్ ఎ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి, నేను అది కాదు సార్, నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను, 1-2 ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రా అని, మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు, అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా. సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా, అవునా చేయడం ఏదో సార్, ఏదో ఉంటుంది కదా, అది అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు. కంప్లీట్గా మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు ఒకసారి డైరెక్ట్ గారు మూర్తి గారు సార్ ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు, అంటే పచ్చి బూతులు అంటే మరి అవతల పండు బూతులు ఎలా ఉంటాయి. సార్ మూర్తి గారు, ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడేమో అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది? ఒక 4 అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని, అవి ఏం సినిమాలో ఉండవు. నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో లేదు. టీజర్లో ఇప్పుడు వచ్చినాకే వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడాడు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ ఆ సినిమా నాని గారిది హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారా? అలా కాదండి, లేదండి, నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయొచ్చు, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా, మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, నేను 1-10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలనే ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను ఆ అమ్మాయి చేసే పనికి ఆ టైంకి కూడా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఒక నిమిషం నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. లేలే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఇంకో 30 years గ్యారంటీ. ఒక నిమిషం చాలా సీరియస్గా మాడుతున్నాను, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి.
ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ వీఆర్ సే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సేస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సేస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ నరేష్ గారు గారు. ఆ టీజర్లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక నేనా? సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? నేనేం బూతులు మాట్లాడాను? లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండ సెన్సార్ అయిన సినిమా. మేమున్నాము. చిత్రమలయాత్రం సెన్సార్ అయిన సినిమా. ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి